KCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పెన్షన్ల పంపిణీలను జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి వైకాపా నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన స్పందిస్తూ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి సమీపంలోని శేషాచల అడవుల్లో నుండి దుండగులు ఎర్రచందనం దొంగలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకోవటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం రాయలపేటలోని స్థానికులు సోమవారం మీడియాతో మాట్లాడారు. తిరుమలకు వెళ్లే 2వ ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మలుపు వద్ద ఇంజినాయిల్ రోడ్డుపై పడి ఉండటంతో బస్సు అదుపు తప్పింది. ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా తిరిగి పిట్టగోడపైకి ఎక్కింది. డ్రైవర్ చాకచక్యంగా అదుపు చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అందరూ సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు ఆశయం కోసం పనిచేయాలని తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పిలుపునిచ్చారు. కూటమి సభ్యుల సహకారంతో పనిచేస్తామని తిరుపతి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు. ఈ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి రాజకీయాలు చేస్తూ ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి రాజకీయాలు చేస్తోందని, ఎన్నికలకు పెన్షన్లు ఇచ్చేందుకు సంబంధం లేదని అన్నారు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసని, వచ్చిందని తెలుసని అన్నారు. వచ్చిన తర్వాత ఏ విధంగా పేదలకు పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన, చిత్తశుద్ధి ఏమాత్రం జగన్మోహన్ రెడ్డికి లేకపోగా ఈ అంశాన్ని కూడా రాజకీయాలకు వాడుకునే నీచపు ఆలోచన చేస్తున్నారని అన్నారు. అదే ధోరణితో నేడు వృద్ధుల పెన్షన్లను రాజకీయాలకు ముడిపెడుతున్నారని అన్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేమనే విధంగా చెబుతున్నాడని, ఎన్నికల కోడ్ వచ్చాక వాలంటీర్లు ఎలా ఉంటారు? వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వారిని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయరనేది ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఉన్నారని, గతంలో సచివాలయ సిబ్బంది లేనప్పుడు కూడా పారదర్శకంగా పెన్షన్లు పంపిణీ చేశామని అన్నారు. మండల ప్రజా పరిషత్ మరియు రెవెన్యూ అధికారులు కలిసి పథకాలు అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఈరోజు సచివాలయాల్లో కావాల్సిన కొంతమంది సిబ్బంది ఉన్నారని, అదేవిధంగా ఎంపీడీఓ రెవెన్యూ కార్యాలయాల్లోనూ సిబ్బంది ఉన్నారని అన్నారు. వాళ్ళ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేయకుండా ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అసలు మీ వద్ద డబ్బులు ఉన్నాయా? ఆ ఉండే డబ్బులున్నా ఇచ్చే పరిస్థితి ఉందా? లేకపోతే అన్ని డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టేస్తామా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మీకు కావాల్సిన కాంట్రాక్టర్ అందరికీ ఇష్టం వచ్చినట్లు పేమెంట్లు వేసేశారని, పెన్షన్లకు సంబంధించిన డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు పేమెంట్లుగా ఇచ్చేసి ఆ డబ్బులు లేకుండా వాళ్ళకు ఇవ్వలేకుండా ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, ఈ అధికారులకు తెలియజేస్తున్నామని, చీఫ్ సెక్రటరీ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ అధికారులు కావచ్చు, పెన్షన్లు సక్రమంగా సరైన సమయంలో ఇవ్వాలన్నారు. వారి సొంత సాక్షి పత్రికలోనే మార్చి నెలాఖరు కాబట్టి 3 రోజులు పెన్షన్లు ఆలస్యం అవుతుందని ప్రచురించారని అన్నారు. ఓవైపు అలా రాస్తారని, మరోవైపు సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా వాస్తవంగా పెన్షన్దారులకు సక్రమంగా సరైన టైంలో పెన్షన్లు అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో అధికారులను పెట్టుకుని లబ్ధిదారులకు పెన్షన్లు అందించి సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పేదలకు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా వెంటనే పెన్షన్లు అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంటే ఎన్నికలకు పెన్షన్లు ఇవ్వడానికి సంబంధం లేదు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసు, వచ్చిందని తెలుసు. వచ్చిన తర్వాత ఏ రకంగా పేదలకు, ముఖ్యంగా వృద్ధులకు ఇన్ టైంలో పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన, చిత్తశుద్ధి ఏమాత్రం ఈ జగన్మోహన్ రెడ్డికి లేకపోయినా దీన్ని కూడా రాజకీయాలకు వాడుకునేటువంటి నీచపు ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే మామూలుగా అతను ఎన్నికలు వచ్చినప్పుడు వాడటం అలవాటు. గత ఎన్నికల్లో వాళ్ళ చిన్నాయన హత్యని రాజకీయాలకు వాడుకున్నాడు. గత ఎన్నికల్లో వైజాగ్లో కోడికత్తి డ్రామా ఎన్నికలకు సంబంధించి ఆడింది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ చిన్నాయన హత్యను మళ్ళీ తెర మీదకి తెచ్చినాడు. అంటే సిగ్గు ఎగ్గు కూడా లేకుండా డైరెక్ట్గా స్టేజ్ మీదనే మా చిన్నాయన హత్య ఆ భగవంతుడికి, వాళ్ళ చిన్నాయనకే తెలిసినని మాట్లాడేటువంటి పరిస్థితి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 5 సంవత్సరాల అధికారంలో ఉండి సొంత చిన్నాయన చనిపోతే ఆ హత్య గురించి మాట్లాడుతున్నాడంటే బేలగా అతనికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. అంటే నటన.
అంటే ఆ ముఖంలో కూడా ఏ ఫీలింగ్స్ ఉండవు, చెప్పడానికి అసలు నవ్వుతాడా, ఏడుస్తాడా, లేదా ఇంకేదైనా చెప్తా ఉందా అని అర్థం చేసుకోలేనటువంటి ముఖాన్ని భగవంతుడు ఇచ్చాడు. దాన్ని తీసుకొని ఈరోజు వృద్ధుల పెన్షన్లు కూడా రాజకీయాలకు ముడి పెడతా ఉన్నాడు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఎవరేమనే విధంగా చెప్తా ఉన్నాడు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లు ఎట్లుంటారని అనుకుంటాడు అతనికి తెలుసు కదా, ఒక ముఖ్యమంత్రిగా వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయరనేది ఏ చదువుకున్నటువంటి వ్యక్తికి, అవగాహన ఉండే వ్యక్తికి అర్థమవుతుంది. దానికి సంబంధించి ఈ ఎన్నికలప్పుడు 2 సార్లు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఏ రకంగా ఎప్పుడు ఎట్లా ఇవ్వాలనేటువంటి ఆలోచన, దానికి ఆ షెడ్యూలు, ఆ రకమైనటువంటి ప్లానింగు చేసుకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు పైన, ఈరోజు మిత్రపక్షం పైన వీళ్ళ వల్ల నేను పెన్షన్ లేనని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి దిగజారినాడంటే అతనికి ఓటమి పైన ఎంత భయపడుతున్నాడో, ఓడిపోతారని ఎంత భయానికి లోనవుతా ఉన్నాడో ఇది ఒకటే ఉదాహరణ. కాబట్టి మేము డిమాండ్ చేసేదల్లా సచివాలయ సిబ్బంది ఉన్నారు. గతంలో సచివాలయ సిబ్బంది లేనప్పుడు కూడా పెన్షన్లు బ్రహ్మాండంగా గత ప్రభుత్వంలో చేశాం. ఆ ఉండేటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో ఉండే అధికారులు కావచ్చు, రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, డైరెక్ట్గా ఇంట్లోకి పోయి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా కొల్లలుగా ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఈరోజు సచివాలయంలో కావాల్సినంత మంది సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా నీకు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులో కావాల్సినంత మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేయకుండా అసలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని, ఆ ఉండే డబ్బులన్నా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉందా లేదా, ఉండే డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు ఏమైనా పేమెంట్లు ఇచ్చేసినావా, ఎన్నికలకు ముందు నీకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకి అంతా కూడా ఇష్టం వచ్చినట్టు పేమెంట్లు ఇచ్చావు. దీనికి సంబంధించి వాళ్ళకి పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చేసి ఆ డబ్బులు లేకుండా వాళ్ళకి ఇవ్వలేకుండా ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అని అడుగుతా ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ అధికారులకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి ఏ అధికారి కావచ్చు, పెన్షన్లు సక్రమంగా సరైన టైంలో ఇవ్వాలి. ఈరోజు సాక్షిలో కూడా చూశారు, ఒక వాళ్ళు రాసినటువంటి న్యూస్ వాళ్ళే రాశారు 3 రోజులు లేట్ అవుతుంది, ఎందుకంటే ఇది మార్చి ఎండింగ్ వల్ల బ్యాంకులన్నీ కూడా క్లోజు, బ్యాంకుల్లో సెలవులు కాబట్టి మేము ఇవ్వలేమనేది సాక్షి దినపత్రికలో కూడా ఒక ఐటెం రాశారు వాళ్ళ పత్రికలోనే. ఒక పక్క సాక్షిలో ఎలక్షన్ కమిషన్కి భయపడి అట్లా రాస్తారు, ఇంకొక పక్క సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీల పైన నెపమేసే ప్రయత్నం చేస్తారు. ఏం చేసినా వాస్తవంగా వాళ్లకు సక్రమంగా సరైన టైంలో మీరు పెన్షన్లు అందించాలా, అదే మా డిమాండు. ఈ ఎన్నికలప్పుడు మీ అధికారులను పెట్టుకొని కరెక్ట్గా అందించేటువంటి అవకాశం, సక్రమంగా అడ్మినిస్ట్రేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇంకా కొంత మిగిలింది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పేదలకు అదేవిధంగా వృద్ధులకు ఇన్ టైంలో వాళ్ళు ఇబ్బంది కలిగించకుండా డైరెక్ట్గా వాళ్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు వెంటనే చెల్లించమని చెప్పి మా పార్టీ పరంగా మా పరంగా కూడా డిమాండ్ చేస్తాం. శనివారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేటు కారులో ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఓ ప్రైవేటు కారులో 4 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చి వెంబడించారు. దుండగులు పోలీసులకు చిక్కకుండా వారి వాహనాన్ని అతివేగంగా నడుపుతూ పలు దారులలో పారిపోగా పోలీసులు వారి వాహనాన్ని సినీఫక్కిలో వెంబడించారు. 4 దుండగులు రాయలపేట కూడలిలో వాహనాన్ని ఆపి పరారీకి ప్రయత్నించడంతో పోలీసులు చాకచక్యంగా వెంబడించి ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో 3 పరారయ్యారు.
కారులో పరిశీలించగా ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాహనాన్ని సీజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి సమీపంలోని శేషాచల అడవుల్లో నుండి దుండగులు ఎర్రచందనం దుంగలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. తిరుమలకు వెళ్లే 2వ ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మలుపు వద్ద ఇంజిన్ ఆయిల్ రోడ్డుపైకి పడి ఉండడంతో బస్సు అదుపు తప్పింది. ఒక్కసారిగా రోడ్డుకు అడ్డం తిరిగి పిట్టగోడపైకి ఎక్కింది. డ్రైవర్ చాకచక్యంగా అదుపు చేయటంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. చెట్టు దానివల్ల ఉంది, ఆ చెట్టు దానివల్ల ఈ మాదిరి ఉంది. ఏం పడదంట చూడు. దేవుడు ఏడుగురు స్వామి కాపన్నాడు, పెద్ద ఆయనే కాపన్నాడు. అవును, ఇది ఎట్లా బ్రేక్ ఓవర్టేక్ చేస్తా ఉంటే ఇట్లా తిరిగిందంట. అది అర్థం కాలే ఇప్పుడు కూడా. రేవతమ్మ 39 మా వార్డు బాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం పనిచేయాలని, తిరుపతి సెంటిమెంట్ గౌరవించి కూటమి అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. ఆఖరి ఘట్టంలో తిరుపతి గెలుపు అధినాయకుడికి గిఫ్ట్ ఇద్దామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తెదేపా జనసేన నాయకుల మధ్య సఖ్యత ఏర్పడిందని అన్నారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని, రాష్ట్రానికి మహాకూటమి గెలుపు అవసరమన్నారు. వైకాపా ఆగడాలు అడ్డుకోవాలంటే కూటమి ఏర్పడిందని, పరిపాలన గాడిలో పెట్టాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. 5 ఏళ్లలో అవినీతి అక్రమాలు అడ్డుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అసెంబ్లీలో బాబుపై, ఆయన సతీమణిపై నిరాదరణ ఆరోపణలు చేశారని, గౌరవ సభ నుంచి బయటకు వచ్చిన బాబును మళ్లీ అసెంబ్లీకి పంపించాలని అన్నారు. 5 ఏళ్లుగా తెదేపా జనసేన నాయకులు రాజీలేని పోరాటం చేశారని అన్నారు. అభినయ్ రెడ్డి కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం చేశారని, బాధితులకు అన్యాయం చేశారని అన్నారు. టీడీఆర్ బాండ్ల జారీలో అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. గంజాయి మత్తులో యువత చిత్తవుతోందని, ఈ గంజాయి వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తిరుపతి పవిత్రత కాపాడదామని, కూటమి సభ్యుల సహకారంతో పనిచేస్తామని ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు. అయిపోయిన వచ్చాయి. బాబీ 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 హరి సార్ హరి సార్ హరి సార్ సైడ్ తీసుకోండి.
బాబు లోకేష్ గారు నా పురుషోత్తమ ఎన్నికి రండి బా ఓకే 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 తెలిసిన వాళ్ళు వెనక్కి వచ్చేవాళ్ళు తిరుపతి నియోజకవర్గంలో ఈరోజు ఒక మరోరాని రోజు. మీకందరికీ కూడా తెలిసిందే, గత వారం 10 రోజులుగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవన్నిటిని కూడా అధిగమించి జనసేన, తెలుగుదేశం, బీజేపీ మహాకూటమి అభ్యర్థిగా, జనసేన తరపున అభ్యర్థిగా తిరుపతి నియోజకవర్గానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గ సోదరీమణులు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు సోదరులు హరిప్రసాద్ గారు, దంపూరి భాస్కర్ గారు, కృష్ణ యాదవ్ గారు, బుల్లెట్ రమణ గారు, తిరుపతి నియోజకవర్గ అబ్జర్వర్ చిట్టిబాబు గారు, తిరుపతి నియోజకవర్గ పట్టణ కన్వీనర్ చిన్నబాబు గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన 50 డివిజన్ల నుంచి ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా మహిళా సోదరులు, యువకులు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మహాకూటమి ఎందుకు రాష్ట్రానికి అవసరమైందనేది కూడా మన సోదరిమణి సుగుణమ్మ గారు విశదంగా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న వైసీపీ దుర్మార్గపు పాలన అంతం చేయాలనుకుంటే మహాకూటమి అవసరమని గుర్తించి అనుభవశాలి అయిన చంద్రబాబు గారు అదేవిధంగా అధికారం చేపట్టాలని యువతకు, మహిళలకు, ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలని జనసేన నాయకులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ఒక కంకణము కట్టుకొని ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా నిలుపుతున్న మోదీ గారి నాయకత్వాన్ని కూడా తీసుకొని వచ్చి ఈ 5 సంవత్సరాల్లో కుంటుపడిన, గాడి తప్పిన పరిపాలనను గాడిలో పెట్టాలని, దీనికి సమర్థుడు మోదీ గారు, చంద్రబాబు గారు అని గుర్తించి అహర్నిశలు కష్టపడి కష్టము కాలంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని నేనున్నాను, ఒక సైనికుడిగా ఉన్నాను, జనసేన అధిపతిగా ఉన్నాననేసి ముందుకు నిలిచి 3 పార్టీల్ని జతకట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఈ మహాకూటమి ఏర్పాటు జరగడం తెలిసిన విషయం. మీకు అందరికీ కూడా తెలుసు, ఈ గత 5 సంవత్సరాల్లో ఈ దుర్మార్గపు అవినీతి, అక్రమాల పాలన, అవినీతిని అంతం చేయాలని మేమంతా కూడా 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నాం, చూసాము. అసెంబ్లీలో ఏమి జరిగింది 5 సంవత్సరాల కాలంలో,
ఎలా ఇబ్బంది పెట్టించారు ప్రతిపక్షాలను కూడా కళ్ళారా చూసిన రోజులున్నాయి. ఆ రోజు ఒక్కరోజు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి పైన, వాళ్ళ సతీమణి గారి పైన ఇంకా ఎన్నో అభియోగాలు కూడా మోపి చంద్రబాబు నాయుడు గారు కంట తడిపెట్టుకొని ఈ రాక్షస సభలో నేను అడుగు పెట్టను, మరలా ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా వచ్చిన రోజే ఈ శాసనసభలో అడుగు పెడతాననేసి ఆ రోజు శపథం చేసి 2 సంవత్సరాల ముందు బయట రావడం తెలిసిన విషయం. అందులో భాగంగానే ఇప్పుడు మహాకూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది. ఒక అనుభవశాలి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారు, ఇక్కడ 3-4 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధికి ముందుకు తీసుకొచ్చారు, అవన్నీ కుంటిపడాయి. అవన్నిటినీ ముందుకు తీసుకెళ్ళి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణం ఎలా తయారైందో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని కూడా అభివృద్ధి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో శపథం చేయడం జరిగింది. అది కళలో నెరవేరుతున్నాయి. అవి నెరవేరాలనుకుంటే ఎన్నో ఈ 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఎన్నో పోరాటాలు కూడా వైసీపీ ప్రభుత్వం పైన చేయడం తెలిసిన విషయం. ఏది ఏమైనా 3 పార్టీలు కలిశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలోకి తోయడం, నెట్టడం, అంతం చేయడమే ధ్యేయంగా 3 పార్టీలు కలిసి పనిచేస్తాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవడం తథ్యమనేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, తిరుపతి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు, అదేవిధంగా సుగుణమ్మతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, మహిళా సోదరులు, యువకులందరూ కూడా ఎన్నో పోరాటాలు 5 సంవత్సరాల్లో ఇక్కడ దుర్మార్గపు పాలన సాగిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి. అతను ఒక మున్సిపల్ డిప్యూటీ మేయర్గా మున్సిపల్ మేయర్ అధికారాలన్నీ కూడా తీసుకొని మున్సిపాలిటీలో ఉన్న నిధులన్నీ తన సొంత పనుల కోసం ఉపయోగించుకొని కొంతమందికి లబ్ధి చేకూరి చాలామందికి లబ్ధి చేకూర్చకుండా చేసి రోడ్ల విస్తరణలో భాగంగా ఇంటి జాగాలు కోల్పోయిన, షాపింగ్ కాంప్లెక్స్లు కోల్పోయిన యజమానులకు నష్టపరిహారం చెల్లించకుండా, టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా, అది కూడా ఇచ్చింది కూడా కొంత ఇచ్చి కొంత తన సంస్థకి జోబిలోకి వేసుకొని ఇటువంటివి ఎన్నో దురాక్రమణలు జరగడం తెలిసిందే. ఖచ్చితంగా కూడా అవన్నిటిని కూడా కక్కించి ఎవరికైతే నష్టపోయారో భవన యజమానులు వారందరికీ కూడా పరిహారం చెల్లించే కార్యక్రమం ఉమ్మడి పార్టీలు అందరూ కలిసి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి నిజమైన నష్టదారులకు అందిస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, రెండోది ఈ గంజాయి వ్యాపారం ఒక ఆధ్యాత్మిక నగరం తిరుపతి పట్టణం, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొలువైన స్థలం. ప్రపంచ దేశాల్లో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయం దీనికి ఉన్న ప్రతిష్టత నంబర్ 1 అగ్రస్థానంలో ఉంది. ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి అరాచకాలు, ఇటువంటి వ్యాపారాలు ఇవన్నిటిని కూడా అరికట్టి రోజుకు వేలాది మంది, 1,00,000 మంది జనాభాలు వెంకటేశ్వర స్వామి దర్శనాల కోసం వస్తున్నారు. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుపతి పట్టణాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుదాము. ఇంకా అభివృద్ధి పనుల్లో కూడా 50 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీలు, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి సహకారంతో ప్రతి ఒక్క డివిజన్ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి అందరికీ అందుబాటులో ఉండి, ముఖ్యంగా జనసేన అధ్యక్షులు
గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలను ఖచ్చితంగా నెరవేర్చి అందరి అనుభవాలు తీసుకొని తిరుపతి పట్టణాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్ది అరాచకాలను పారద్రోలి తిరుపతి పట్టణంలో కూటమి అభ్యర్థుల సహకారంతో జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఆర్ఎన్ శ్రీనివాసులైన నేను మీరందరూ కూడా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించాలనేసి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ పనిచేసిన తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు 40 ఏళ్ళుగా కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మర్చిపోను. వాళ్ళందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని ఇబ్బంది లేకుండా చేయగలిగే అనుభవం నాకుంది. తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా చేసిన అనుభవం జిల్లాలో ఎక్కువ ఉంది. తిరుపతి పట్టణం ముఖ్యంగా మన స్వర్గీయ వెంకటరమణ అన్న గారుతో మంచి అనుభవం ఉంది. అక్కగారితో కూడా మాతో కుటుంబం ఖచ్చితంగా కూడా సుగుణక్క గారి ఆశీస్సులు, సూచనలు, సలహాలు తీసుకొని అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల సలహాలు, సూచనలు తీసుకొని కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకులను, ఇంతవరకు పనిచేసిన జనసేన 10-12 సంవత్సరాలుగా జనసేన పార్టీని తిరుపతిలో జిల్లా అధ్యక్షులుగా హరిప్రసాద్ గారు భుజస్కంధాలపైన వేసుకొని ఓం నమో వెంకటేశాయ. రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దానిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలకు మనమంతా కూడా సమాయత్తం అవుతున్నాం. దానిలో భాగంగానే మరి మహాకూటమి విజయ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. అదే పంతాలో తిరుపతి నగరంలో కూడా మరి మహాకూటమిలో భాగంగా తిరుపతి నగరాన్ని మరి పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించడం జరిగింది. ఇది మన అందరికి కూడా మన అధినాయకుడైనటువంటి జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికి కూడా పిలిచి మొన్నటి రోజున చెప్పడం జరిగింది. తప్పకుండా మరి మనము గత 5 సంవత్సరాలుగా కూడా ఈ తిరుపతి నగరంలో పోరాటం చేస్తూ రానున్న ఎన్నికలకు మనమంతా కూడా మరి ఎదురు చూస్తున్నటువంటి శుభ సమయంలో మంచి సుపరిపాలన రావాలి ఈ రాష్ట్రానికి, ఈ తిరుపతి నగరానికి అని మనం యోచిస్తున్న సమయంలో మరి ఎన్నికలు రానే వచ్చాయి. 58 నెలల పోరాటానికి దాదాపు ఇంకా 50 రోజులు కూడా లేదు. మరి తప్పకుండా మనం అందరం కూడా మన రాష్ట్రము, మన తిరుపతి నగరం కూడా ఒక మంచి రోజులు వచ్చాయని భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి మన అధినాయకుడి యొక్క ఆశయం మేరకు, ఆ ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారిని మరి ఏదైతే ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీ నుంచి బయట వచ్చి ఈ గౌరవ సభ వీడుతున్నాను, నేను తప్పకుండా మళ్ళా నేను గౌరవ సభలో అడుగు పెట్టాలని శపథం చేశారో ఆయన శపథం నెరవేర్చే దిశగా మనం అందరం కూడా ఈ రోజున అహర్నిశలు కష్టపడుతూ మరి ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞను మనము తప్పకుండా సజావు చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఏర్పడింది. కాబట్టి ఈ రోజున మనమంతా కూడా కష్టపడినాం, దగ్గరకు వచ్చేసాం. ఇంకా మిగిలింది 40-50 రోజులే. మరి ఇటువంటి సమయంలో తిరుపతి నగరం మరి బలమైన తెలుగుదేశం క్యాడర్ కలిగినటువంటి తిరుపతి నగరం పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళ్ళడం, మరి జనసేన అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని ప్రకటించడం మనందరికి కూడా తెలిసిన విషయమే. ఏది ఏమైనా మనందరి ధ్యేయం ఒకటే. ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మహాకూటమిగా ఏర్పడి ఎవరైనా అభ్యర్థి సరే మనమంతా కూడా గెలుపు దిశగా పయనించి
తప్పకుండా తిరుపతి నగరంలో ఏదైతే సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ను కూడా గెలిపించుకుంటూ మహాకూటమి అభ్యర్థిని గెలిపించుకుంటూ రాష్ట్రంలో కూడా మరి పరిపాలనా దిశగా మహాకూటమి ఏర్పడిపోతుంది. దాన్ని ఏర్పరిచే భాగ్యం అంతా కూడా మనందరికీ కలిగిందంటే అది మనందరి అదృష్టం కూడా భావించి ఆ విధంగా అందరూ కూడా ముందుకు పోవాలని ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ రోజున విజ్ఞప్తి చేస్తున్నాను, మరి విన్నపం చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఎప్పుడూ ఒక క్రమశిక్షణతో ఉండి మరి ఏదైతే మా అధినాయకుడు ఆదేశాలు ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా మరి 100% మేమంతా కూడా దిగ్విజయంగా విజయడంకా మోగిస్తూనే ఉన్నాం. ఈ రోజున మనకు మరి క్లైమాక్స్ వచ్చింది, ఆఖరి ఘట్టం ఇది. ఈ ఆఖరి ఘట్టంలో కూడా మనం అందరము విజయం సాధించి మన అధినాయకుడికి కానుకగా ఇవ్వాలనేదే మన అందరి ధ్యేయం, ఆశయం. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి మీ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ మరి మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చారు, నన్ను కలవడానికి వచ్చారు. మన చంద్రబాబు నాయుడు సమక్షంలో మేమంతా కూడా కలుసుకున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాన్ని మరి మన క్యాడర్ అంతటికి కూడా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతన్నా ఉంది. కాబట్టి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికి కూడా మరి విజ్ఞప్తి చేస్తూ అందరికి కూడా తెలియపరుస్తూ తప్పకుండా మన అడుగులంతా కూడా ఏదైతే మనం ఆశించామో, ఏదైతే మనం కోరుకుంటున్నామో దాన్ని నిర్వర్తించే దిశగా, దాన్ని సాధించుకునే దిశగానే మన అందరి అడుగులు కూడా ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ సమావేశానికి మన అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చారు, వారి సతీమణి సత్యవతి గారు వచ్చారు, అదేవిధంగా మన హరిప్రసాద్ గారు మన జనసేనకు జిల్లా అధ్యక్షులుగా ఇచ్చేశారు, వారి మదన్ వారి కుమారుడు కూడా మన ఆర్ఎన్ శ్రీనివాస్ గారు కుమారుడు కూడా ఇచ్చేశారు. మరి అదేవిధంగా మన క్లస్టర్ ఇన్ఛార్జెస్ అండ్ స్టేట్ సెక్రటరీస్ అయినటువంటి దంపూర్ భాస్కర్ గారు, కృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా బుల్లెట్ రమణ గారు, మన అబ్జర్వర్ అయినటువంటి మన చిట్టిబాబు గారు, మన నగర అధ్యక్షుడు అయినటువంటి మన చిన్నబాబు గారు, అదేవిధంగా ఇతర ప్రముఖ నాయకులు, నగర నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇచ్చేశారు. మరి వార్డు ప్రెసిడెంట్స్, యూనిట్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, అదేవిధంగా కేఎస్ఎస్, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జెస్, బూత్ ఏజెంట్స్ అందరూ కూడా ఇచ్చేసి మరి మన శ్రీనివాసులు గారి గెలిపే మన ధ్యేయంగా మరొక్కసారి మీరందరూ మీ కరతాళధ్వనులతో ఆయన్ను ఆహ్వానించాలని, ఆయనకు విజయం చేకూర్చాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. సుగుణమ్మక్క గారికి, అలాగే అభ్యర్థి శ్రీనివాసన్న గారికి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులందరికీ, అలాగే మహిళా నాయకులందరూ కూడా పేరు పేరున మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నేను 14 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో సమన్వయ కమిటీ మనం చేసుకోవడం జరిగింది. మనందరం కూడా ఈరోజు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వాళ్ళ ధ్యేయం ఒక్కటే, వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించాలి, గద్దె దింపాలి అనే ఒకే ఒక ధ్యేయంతో ఒక ప్రధానమంత్రిగా మోడీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రి, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఆశయం, రాష్ట్ర ఆశయం కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ గారు ఒకవైపున, వీళ్ళెవరు కూడా వాళ్ళు గెలవాలనుకోవడం లేదు, వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని గెలిపించాలి, ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని వెలుగులతో నింపాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గెలిపించాలి. ఈరోజు రాష్ట్రంలో స్వతంత్రం లేదు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లని యునానిమస్. ఈరోజు కన్నా ఈ 3 కూటమిలో కలవకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కూడా యునానిమస్ చేసేంత దౌర్జన్యం కలిగిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద వెంట వెళ్ళిన 1000 మంది మీద కేసులు పెట్టిన ఈ దౌర్జన్య ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి వెళ్తే ఆయన నిర్బంధించిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే రాష్ట్రంలో ప్రజల్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యం లేకుండా చేయాలనే ఆలోచనలో ఉన్న ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె తింపితే కానీ రాష్ట్రంలో ప్రజలు చల్లగా ఉండరు, రాష్ట్రం అభివృద్ధి చెందడం అనే ఆలోచనలో వీరు ముగ్గురు
ఏకమై ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. దాంట్లో ఈ యొక్క గ్రేటర్ రాయలసీమలో అంటే 52 మన 4 జిల్లాలు, నెల్లూరు 10, 62, 12 ప్రకాశం 74లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క సీటుని తిరుపతిని, ఆ దేవుడి పాదాల చెందిన తిరుపతిని ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నగారిని అభ్యర్థిగా నిర్ణయించారు. సుగుణంబక్క కూడా ఈరోజు మనస్ఫూర్తిగా ఈ అభ్యర్థిత్వానికి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అక్క బలంగా మొన్న ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ గెలిచిన, ఇంత వేవ్లో కూడా గెలిచిన వ్యక్తి, గెలిచి ఆ బడిలో వ్యక్తి అక్క ఈరోజు జనసేనను సపోర్ట్ చేయడం, ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని సపోర్ట్ చేయడం, జనసేన తరఫున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరొకసారి అక్కకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం నాయకులకి, మహిళలకి అందరూ కూడా మీరు బలం, మీరు అన్నట్టు చాలా ఏళ్ల నుంచి తెలుగుదేశం ఇక్కడ బలంగా ఉంది అనే మాట ఖచ్చితంగా మేము కూడా దాన్ని గౌరవిస్తాం. మీ యొక్క సహకారం ఈరోజు మనస్ఫూర్తిగా అందించి అన్నకు మీరు మీ యొక్క మద్దతు తెలపడం నిజంగా ఈరోజు నుంచి వైసీపీ చూస్తుంది ఏంటి పరిస్థితి. ఇక్కడున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి అడుగులు ముందుకేస్తే వైసీపీ ఒక అడుగు మేము ముందుకేస్తే 20 అడుగులు వెనక్కి వెళ్ళే విధంగా దూసుకు వెళ్తారు. అందరూ కలిసి మనందరం కూడా రాష్ట్రంలో ఎట్లయితే వైసీపీ గద్దెదించాలో తిరుపతిలో ఈ యొక్క అభినయ్ రెడ్డిని ఓడించాలనే ధ్యేయంగా మనందరం పాలు నీళ్ళగా కలిసికట్టుగా మనల్ని గెలిపించడం కాదు, మనము తిరుపతి ప్రజల్ని గెలిపించాలి. అన్యాయం, అక్రమాల నుంచి తిరుపతి ప్రజలను గెలిపించాలి. గంజాయి వనం, తులసి వనము, తులసి మాలలు, తులసి వనం ఉన్న ఈ తిరుపతిలో గంజాయి మాలలు తెచ్చిన వాళ్ళను మనం ఓడించాలి. మేము చెప్తున్నాను ఒక విషయం, ఖచ్చితంగా ఈసారి వాళ్ళు గెలిచాలనే ఆలోచన వస్తే మన ఇళ్లలో మనము మున్సిపల్ ట్యాక్స్ తరపు వీళ్ళకు జే ట్యాక్స్ కూడా కట్టాలి. అటువంటి అరాచకమైన పాలన వస్తుంది. కాబట్టి ఈ యొక్క మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ యొక్క నిర్ణయించిన అభ్యర్థులందరూ కూడా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, ఇన్ని చోట్ల తెలుగుదేశం వచ్చినా ఒక్క చోట గాజు గ్లాస్ వచ్చింది. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చారు. అదే తీర్చుకునే అవకాశం రాయలసీమలో తిరుపతిలో ఉన్న తెలుగుదేశం నాయకులకు వచ్చింది, తెలుగుదేశం మహిళలకు వచ్చింది. అట్లా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయానికి తీర్చుకునే అవకాశం మీకు వచ్చింది. మీరు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మీరు ఈ యొక్క విజయానికి మీరు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. Thank you.